ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీలు అభ్యర్థుల ఎంపికై ఫోకస్ పెట్టాయి. టీడీపీ జనసేన కూటమి సీట్ల సర్దుబాటుపై కసరత్తు చేస్తోంది. అయితే విశాఖ జిల్లాకు సంబంధించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఈసారి విజయనగరం జిల్లా చీపురుపల్లి నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి బొత్స సత్యనారాయణకు ధీటైన అభ్యర్థిగా గంటాను నిలబెట్టాలని టీడీపీ యోచిస్తోంది. ఇప్పటికీ అధిష్టానం నుంచి ప్రపోజల్ కూడా వచ్చినట్లు గంటా శ్రీనివాసరావు తెలిపారు. అయితే తన మనసు మాత్రం విశాఖపైనే ఉందని, జిల్లా మారాలనుకోవడం లేదని చెబుతున్నారు. విజయనగరం జిల్లాలో పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకున్న తర్వాత ఆలోచించి నిర్ణయం తీసుకుంటానన్నారు. మనం ఫైనల్ డిసిషన్ తీసుకున్న తర్వాత ఎలా అని మాట్లాడుకోవాలి. నియోజకవర్గాలకే సార్ మారేరు, ఇక్కడ నుంచి జిల్లాలకు మారుతారని చూద్దాం. ఇంకా మాట్లాడి కదా ప్రస్తుతానికి వైజాగ్లో ఉన్నాను. నాకు మనసులో అయితే నాకు నా వైజాగ్ ఉండాలని నా కోరిక. బట్ అది కాదు కదా, అల్టిమేట్గా మనం ఫైనల్ డిసిషన్ తీసుకున్న తర్వాత ఎలా అని మాట్లాడుకోవాలి. నియోజకవర్గాలకే సార్ మారేరు, ఇక్కడ నుంచి జిల్లాలకు మారుతారని చూద్దాం. ఇంకా మాట్లాడి కదా ప్రస్తుతానికి వైజాగ్లో ఉన్నాను.